La 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 కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు అమ్మ అందరూ వచ్చి అక్కడ ఎవరైనా ఇంట్లో ఉంటే వచ్చి టాపర్లు కూర్చుండమ్మా ప్రార్థనతో కూడికను ఆరంభించుకుందాం మీరు ఇంట్లో ఉన్నటువంటి వారు బయటకు వస్తే మనము ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం ముందుకు కొనసాగుదాం అమ్మ మీరు దయచేసి ఇంట్లో వారు ఎవరు ఏం పని లేకపోతే మీరు బయటికి రండి బయటికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మహాగణుడా మహోన్నతుడా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మొదటి సంతానం దినాకరణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము బాల్య దశలో నుండి ప్రభుత్వం అయినా యవన దశలోనికి మీరు నడిపించి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రభుత్వం నాయన రేపటి దినముందు ప్రభు నాయన ఇదిగో నాయన ఏకాంగులుగా ఉన్నటువంటి వీరిని ఆయన ప్రభుత్వం అయిన మిరియామును దినాకరణ ప్రభుత్వం అయినా మీరు సంసారులుగా ఏక కుటుంబముగా చేయబెట్టినందుకై మీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నాయన నాయన నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి ఇదిగో ప్రభు ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా
ఇదిగో పరిశుద్ధ అలంకారము చేత వివాహము కొరకు సిద్ధపడుతున్నటువంటి ఇదిగో దినాకరను బట్టి వారి కుటుంబీకులందరినీ, బంధువులను, రక్త సంబంధికులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, కూడిక ఆరంభం నుండి ముగింపు వరకు మీ అధ్యక్షత వహించండి. పాటల ద్వారాను, వాక్య పరిచర్య ద్వారా ఇదిగో ముందున్నటువంటి కార్యక్రమం అంతా కూడా మీ నామ మహిమార్థమై జరుగునట్లు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్దాం అందరం గట్టిగా. హల్లెలూయా. మంచిది. ముందుగా వెంకటాపురం నుండి వచ్చిన దేవా ఆరాధనా కాపాడినాము ఇంతకాలము కాపాడదవా ఇంకా ముందు కాలము కాపాడినాము ఇంతకాలము కాపాడదవా ఇంకా ముందు కాలము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకున్నను దేవా ఆరాధనా నా దీనకు నివేదన అందుకున్నను దేవా ఆరాధనా నా ప్రార్థనలో ఆలకించు వాడవు నా మనసు లేనిదయ్యా నీ అనురాగము అంతులేనిదయ్యా నీ అనురాగము అమరం మధురం నీవే అమరం మధురం నీవే అందుకున్నను దేవా ఆరాధనా నా దీనకు దేవా ఆరాధనా. థ్యాంక్ యూ.
వందనాలు. ముఖ్యంగా నన్ను ఆహ్వానించి మరి దేవుని సేవకులు మన మధ్యలో లోహితన్ గారు, మరి బ్రదర్ యాకోబ్ గారు ఆయన ప్రత్యేకించి మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చేందుకు జరిగిన వాడు. తగిన సమయము రావటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆది కాండము 24వ అధ్యాయము నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భారీగా తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము. చాలు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము తన కుమారుడునైన ఇస్సాకుకు వివాహానికి సిద్ధపరుచున్న సమయములో తన దాసుని తండ్రి ప్రత్యేకించి మరి దాసుని పిలిచి తన స్వదేశానికి వెళ్ళి నా కుమారుడికి ఒక చక్కని మరి భార్యను సిద్ధపరచుమని తన దాసునికి పంపిన రీతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు సత్యము, నీ మాటలు నిత్యము, నీ మాటలు తండ్రి మమ్మల్ని బ్రతికించేవి. ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపి సహాయం చేయమని, నీ మెండైన దీవెన ఆశీర్వాదములను మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు మంచి నిలబడిన విత్తనము వలె అయ్యా 30 60 100 ఫలించినట్లు మీ కృపను గురించి దయపాలించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక సాదృశ్యంగా ఒక మాట తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాముకు సాదృశ్యంగా మన లోహిత్ అన్న ఉన్నాడు. అబ్రహాముకు సాదృశ్యంగా ఎవరున్నారు? మన లోహిత్ అన్న ఉన్నాడు. లోహిత్ అన్న తన జీవితంలో తన కుమారుడికి వివాహము చేయాలని ఎంతో ఆశ కలిగిన దాన్ని బట్టి ఆనాడు అబ్రహాము కూడా తన భార్యను సిద్ధపరచమని తన యజమానుని పిలిచి, ఎవరు? అబ్రహాము పిలిచి తన దాసుని ద్వారా పంపించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మరి లోహిత్ అన్న కూడా తన కుమారుడు వివాహానికి సిద్ధపరిచిన సమయంలో దేవుడు ఒక చక్కని సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సమయంలో కూడా తనకు కూడా వివాహము చేయాలని ఆశతో ఎదురు చూశాడు. నిజంగా ఈ దినాన మరి పెళ్లి కుమారుడుగా దేవుడు సిద్ధపడి చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మానవుని మట్టితో చేశాడు, కానీ అలాగనే కాకుండా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నరునికి ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని దేవుడు ఏమి చేశాడంటే ఆదామును చేశాడు. ఆదాములో నుండి ఒక పక్కటెంక తీసి ఒక స్త్రీని అంటే ఒక్కడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని దేవుడే నిర్ణయించాడు. మరి ఈ దినాలు కూడా మన లోహితన్న కుమారుడు దినాకర్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దినాకర్ మరి వివాహానికి సిద్ధపడి ఉన్నాడు. తను సాటిగా దేవుడు ఒక కుమార్తెను లేదా తనకు సతీమణి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఇక్కడ ఏం చేశాడే, ఇక్కడ మరి దినాకర్ ఒక పక్కటెముక ఎక్కడ ఉందట? ఆ ఊరి పేరు కామారెడ్డిలో ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోంటూరులో ఉన్న ఈ దినాకరు ఎముక ఎక్కడ ఉంది? కామారెడ్డిలో ఉంది. రేపు దినాన ఇద్దరు ఒకటి కాబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క నిర్ణయం. ఈ విషయంలో మనం ఏ విషయంలోనే కానీ మనము అవునని గాని కాదని గాని చాలా మంది దేవుని వాక్యం చెబుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగనే అబ్రహాము కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నారు. తన కుమారుడు యవ్వన వయసులోనికి వచ్చాడు, తన కుమారుడికి వివాహము చేయాలి
వివాహము చేయాలని ఆశ ప్రియ దేవుని బిడ్డగా. నిజంగా ఆయన ఆశ తన జీవితంలో అది నెరవేర్చుకున్నాడు. ఈ ఘనమైన కార్యాలు ప్రభువుని జరిపించినట్లు మనమందరం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయంలో మనమందరం కూడా మనసును పెట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్న మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? నాకు ఇక్కడ ప్రార్థన అవుతుంది. చూడండి, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచు యొక్క విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ లోకములో మనమందరము కూడా దేవుని కుమారుడుగా సిద్ధమైనాడు. మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా ఏం చేసే సమయంలో దేవుడు తన దగ్గర ఉండి నడిపించినట్టు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా దేవుని బిడ్డలారా, దేవదేవాతి దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఎలా అంటే పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. మనమందరం కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అక్కడ చెప్పబడిన మాట చూడండి, గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకోవచ్చు కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి? దేవుడు ఈ కార్యము చేయబోతున్న ఈ విషయాలను మనం దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవుని మహిమపరచాలి. తగిన సమయంలో దేవుడే హెచ్చించువాడు, తగిన సమయంలో దేవుడే నిర్ణయించువాడు. దేవుడు అన్ని విషయంలో మేలు చేయగలిగిన వాడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మనం ఏం చేయాలంటే తన్ను తాను తగ్గించుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి, రేపటి దినాన మరి నూతనంగా కట్టబోతున్న ఈ దంపతుల విషయంలో కూడా దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తున్నావో నీ కాబోతున్న నీ భార్యను కూడా అలా ప్రేమించాలి. అలా ప్రేమించినట్లయితే దేవుడు అన్ని విషయంలో నీ కుటుంబానికి నీకు మేలును చేయగలిగిన దేవుడు నా ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ మనం చూస్తున్నాము ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు విషయంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో, ఇక్కడ ఏ విధంగా తను తండ్రి తన దాసుని పంపించాడో, ఏ స్థితి నుండి ఎలా పోతే ఎలా నీకు వారు సాష్టంగా ఉంటారు అని ఇక్కడ వారు నిర్ణయించుకొని ఇక్కడ ప్రార్థన చేసి అక్కడికి బయలుదేరాడు తన దాసుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దాసుడు బయలుదేరినని బట్టి కూడా ఏ విధంగా తను అనుకొని వెళ్ళాడో కరెక్ట్ గా అదే బావి వద్ద ఆమె నీళ్లు చేతుకోవటానికి ఆ కన్నిక ఆ యొక్క ప్రాంతానికి వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రాంతానికి వచ్చిన ఆమెతో మాట్లాడుతున్నాడు తన దాసుడైన ఎలియాజరు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎవరిని సిద్ధపరచాలో, ఎవరిని ఏ విధంగా సిద్ధపరచాలో దేవదేవాది దేవుడికి తెలిసే ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. దినాకరు తన జీవితంలో ఇప్పుడు దాకా తన తండ్రి తల్లి తన తోడబుట్టిన తమ్ముడు విషయంలో కూడా అందరూ చక్కగా ఉన్నారు. కానీ దేవుడు అలా కాకుండా కనుక మనమందరం కూడా వ్యక్తిగతంగా రేపటి దినం కొరకు మనమందరం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభునానికి మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ పరమను విడిచి భూలోకానికి ఎందుకు వచ్చారంటే, నీవు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, నీకు సాధ్యమైన సహాయం కొరకు ఆయన పరమను విడిచి ఈ భూలోకానికి వచ్చి నీ కోసం తన ప్రేమను తన ప్రాణాన్ని దారపోశాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ప్రేమ కలిగిన వాడైనా, ఎంత పరిశుద్ధుడు, ఎంత శక్తి కలిగిన వాడు, నీ పట్ల ఎంత ఆలోచన కలిగిన వాడు. కనుక అట్టి ఆలోచన కలిగి మనం కూడా దేవుని సముఖంలో ఉన్నట్లయితే, దేవుడు చేస్తున్న మేళ్ళు మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే మన కుటుంబం కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ హల్లెలూయా.
మన కుటుంబము దీవించబడుతుంది. మన కుటుంబంలో కొరత ఉండదు, మన కుటుంబంలో చింత ఉండదు, మన కుటుంబంలో అన్ని విషయంలో దేవుని ఆశీర్వాదం అది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సముఖంలో నిలిచి, ముఖ్యంగా అబ్రహాము ఏ విధంగా ఆలోచన చేశాడో ఈ దినాల లోహిత్ అన్న కూడా అలాగా ఆలోచన చేసి తన కుమారునికి ఆ వివాహానికి సిద్ధము చేశాడు. కనుక విషయంలో మనం అందరం కూడా మనసును పెట్టి ప్రార్థన చేయాలని ప్రభువునా మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం అందరూ వినికిడిలో ప్రభుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నీ కుమారుడు తండ్రి నీ యందు భయభక్తులు కలిగిన వాడు, నీ పరిచయలు ముందుకు వెళుతున్న నీ కుమారుడు లోహితులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. తను ప్రేమించిన తన సత్యమని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అక్కడ మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని ప్రేమించిన కుమారుల విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమారుడు తండ్రి మరి దినాకరు నాయన దేవాతరి స్తోత్రాలు అయ్యా, తగిన సమయంలో రానే వచ్చినది ప్రభు. ఆ బిడ్డకు వివాహము చేయటానికి అయ్యా నిర్ణయించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. రేపు దినాల జరగబోతున్న వివాహము ఏ ఆటంకులు, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ యొక్క వివాహము నీకు మహిమకరంగా తన కుటుంబానికి దీవెన ఆశీర్వాదకరంగా ఉండునట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది నిజమే ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నాటబడి 30 60 100 ఫలించినట్టు మీ కృపను గురించి దయపాలించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవుని సేవకులకు దినమందు వివాహం కావాల్సి ఉన్నది. అయితే మనందరికీ తొందర ఉన్నా లేకపోయినా దినాకర్కి ఏమున్నది, ఎప్పుడు పెళ్లి అవుతుందో అన్నట్టున్నది. ప్రైజ్ ది లార్డ్. ఉన్నదా లేదమ్మా? మనకేం లేదు, కానీ దినాకర్కు ఎప్పుడు పెళ్లి అవుతుందో ఎప్పుడు తెల్లాడుతుందో అన్నట్టు ఉంటుంది. మనసులో చెప్పడు కానీ ఉంటది అలా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆసక్తితో శ్రద్ధతో ఇంతవరకు మీరు దేవుని మాట నేను ఒక్క మాట చెప్పి నేను సమయాన్ని ముగించేస్తాను. ఈ ఊర్లో మొట్టమొదటిగా యేసు ప్రభువుని నమ్ముకొని గత 20 బ్రతుకుతూ తాను తన కుటుంబాన్ని తన పిల్లలను భార్య పిల్లలు ప్రభు సన్నిధిలో నడిపిస్తూ నమ్మకంగా దేవుని ఎదుట నిలబడి దేవుని పరిశుద్ధ వివాహము చేయాలని తీర్మానం చేసుకుని తన కుమారునికి విశ్వాసి అయినటువంటి భార్యను చేయడానికి తాను తన కుటుంబము దినాకరే కానివ్వండి, యశోదక్కని కానివ్వండి, లోహితను వీరందరూ ప్రయాసపడి మరి విశేషముగా వారు ప్రార్థించిన విధముగా దేవుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. నిన్న నేడు నిరంతరమును మారిన దేవా, మార్పు లేని వాడా నీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకించి కొన్ని పాటల ద్వారా కొంత వాక్యం ద్వారా ముఖ్యంగా ఈ సమయంలో ప్రభు స్తోత్రాలు ప్రత్యేకంగా దినాకరను పెళ్లి కుమారునిగా తను మీరు శుద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తన తల్లిదండ్రులను తండ్రి మరి సుగంధముతో ప్రభు స్తోత్రాలు తనకు రాయటానికి మరి సిద్ధపడుతుండగా ప్రత్యేక మీరు దీవించి ఆశీర్వదించండి.
దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాండి. సహాయం వచ్చేసి మీ నామను మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ కొంచెం అరే మీరు తిరగదమ్మా, మధ్యలో తిరగదు మీరు జర రైట్ అన్ను మీయద్దు ఎవరి కాడికి కావాలా తీసుకురా ఆవురా. హలో ఎందుకు చేస్తావో ఏమో నాకు అది చూడు థ్యాంక్ యూ. నువ్వు ఓలకు తెచ్చింది. ఒక అటు ఒకళ్ళు ఇట్లా పెట్టు చెయ్యి అట్లా పట్టు. తెలుసు రైట్ రైట్ ఓకే. హలో కొట్టుకో. హలో హలో అమ్మ ఇట్లా పట్టు చెయ్యి కదా చెప్పక్కడ పట్టుకో. చెంపకు పెట్టమ్మా చెయ్యి. హలో ఇటు చూడమ్మా ఇటు చూడు గటు కొంచెం పట్టు తిరుగు. అరే అరే ముంగడికి లక్ష్మణ్ అనుకో. అది మొన్న చూసి దానికి తెలుసు. ఓకే ఓకే ఆమె అపోజిట్ నిలవడం ఫేస్ కవర్ అయితే లేదు. అది లైవ్ నడుస్తూ ఉంటుంది. అది ఏమైనా చేసుకోండి. అమ్మాయి చూడు రే. అమ్మ ఇట్లా పో అమ్మ, ఆడ వైర్లు ఎది చూసుకుంటూ పోతుంది. చేతులు పట్టుకో. ఇది ఫోటోనే ఏం కాదు, కిందికి అంగుతుర్రు సగంలా. చేతులు పట్టుకొని చూడు. మరి చూసుకుంటా పోయిరామ్మా. చూడు చూడాలి. ఓ అమ్మ అరే మీరు వర్రా. చూడురా పూజన్ పూజన్ పూజన్. అరే అక్కడ ఫంక్షన్ అయిపోతుంది. ఇప్పుడే చూడాలి. అరే అరే జరుగు జరుగు. చేతులు పెట్టుకోండి. అమ్మ చేతులు పట్టుకొని. సన్నిధిలో
సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తానయ్యా మధ్యలో ఏమైంది ఆగు పోతే పెట్టుకోవచ్చు నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఓన్లీ ముఖానికి అయ్యూరమ్మా చేతులకు ముఖానికే కూడా కూసేయి ఇక ఇద్దరు చేతులు ఉండాలి ఆడ ఓకే హ్యాండ్స్ పట్టుకోండి ఒక పరి హ్యాండ్స్ పట్టుకో తీసే అయిపోయింది ఇట్లా వేసేయాలి వీడియోలో కనబడుతుంది దాన్ని పట్టుకొని కొడితే ఎంతసేపు నేను అయిపోతుంది కదా వీడియో కూడా వచ్చి మళ్ళీ పోతే ఓకే ఓకే కానీ రైట్ బాబు ఫోటో కొట్టుకో ఇది చూడు ఒక్క పరి హ్యాండ్స్ పట్టుకొని కొంచెం చూడాలి రైట్ ఎంత వచ్చిందా 10 వచ్చిందా మెమరీ కార్డు ఇస్తా నీకు నేను అప్పటి నుంచి చెప్తున్నా నాకు మెమరీ కార్డు ఫోటో కెమెరా అమ్మ మధ్యలోకి ఒక ఇప్పుడే ఎందుకు పోతున్నావు నువ్వు కాదు పెట్టేసి తీసుకున్నా మెమరీ కార్డు ఎందుకు ఆగిపోయిందా ఆగమ్మా నువ్వు పూసుకోరు ఏం కాదు పూసుకోరు అరే మధ్యాహ్నం నువ్వెందుకు వచ్చినా అమ్మ ఓ అమ్మ నువ్వు అడగాలి జరుగు చేసే ఒక్కపరా ఇట్లా చూడ సూపర్ ఉంది ఇప్పుడు ఇగో నువ్వు ఇట్లా ఊసినట్టు చేయి వద్దు మంచిగా అరే జర అంగురు మస్తు వస్తుంది రైట్ రైట్ ఓకే ఒక్క నిమిషం ఆగురమ్మా అది కానీ అలా కానీ అడ కానీ ఆయనకు చెప్తాం కదా చలో చూడు ఇంకా మళ్ళీ ఒక ఫోన్ పెట్టిస్తా నువ్వు పెట్టాలి ఇది చూడు ఫస్ట్ అందరు నవ్వాలి సీరియస్ ఉన్నారు ఆపన్న చూడు చూడు ఆ లోపలికి వేయడు ఇన్నిటి జరుగు కొంచెం ఇది వీడియో తీసుకో అయిపోయింది ఇప్పుడు హలో చెప్పండి ఓ అమ్మ కెమెరా ఫోటో కొట్టుకోవటం నువ్వు అయిపోతుంది కంటిన్యూ లైవ్ అయినది రైట్ ఓకే లక్కీ రైట్ అది ఆడవాళ్ళకి అమ్మ మొగలకు కాదు మొగలకు పెట్టరు ఏడవ ఓకే ఓకే రైట్ అరే ఆగండి అమ్మ అట్లనే ఉండండి ఇంకా కాలేదు అట్లనే ఉండాలా ఒక్క నిమిషం నేను చెప్తానా అయిపోయిందని చెప్తామా ఆగం పడకు అరే పిల్లలు 1 మినిట్ లాంగ్ షాట్ కొట్టుందా లాంగ్ షాట్ నువ్వు కొట్టుకో అందరు భుజాల మీద కానీ అక్కడ ఆడి నువ్వు కొట్టుకో ఇంకా అవసరం ఉంటే ఇంకా కొట్టుకో తినానా ఓకే అరే
రైట్ ఓకే ఏయ్ రైట్ అట్లనే ఉండండి. నేను చెప్తా అన్న ఇటు చూడరే, అందరు ఇటు చూడాలి. అట్లనే ఉండండి అన్న, ఇంకా కాలేదు. ఆగండి. చూడన్నా అన్న ఇటు చూడండి అన్న ఫోటోలలో. ఆగండి, ఇంకా కాలేదు, వీడియో కాలే. ఆగండి ఆగండి ఓకే ఓకే అన్న, ఆగండి, వీడియో కాలే. అవసరమే ఏ వీడియో కాలేదంటే నీ ఇంకా మాడలో మధ్యలో వస్తారు. లాంగ్ షాట్ కాదు, నేను కొట్టే విధంగా వేరు ఉంటుంది. ఓ అమ్మ, నువ్వు మధ్యలో ఎందుకు పోతున్నావు? అప్పటి నుంచి మధ్యలో పోతున్నావు నువ్వు ప్రతి ఒక్కదానికి. స్లో మోషన్ పెట్టాలి. రైట్, నువ్వు మామూలుగా నిలబడన్నా. అలా ఉండదే, నలుగురు ఉండాలా, 10 మంది కాదమ్మా. ఓకే రైట్. మనబట్టి ఆగండి, నువ్వు ఆగ కదా. నేను గంగాల ముంగర దాకా పోవద్దని చెప్పిన. రైట్. అమ్మా దండ తీసే అమ్మ అవసరం లేదు. రైట్ ఓకే, ఆమెకి ఇచ్చాయి. ఓ అమ్మ ఒక్క పోయానా, పోయి గుడ్లు కొట్టుకుర్రా, గుడ్లు కొట్టుకుర్రా. రైట్ ఓకే, రైట్ ఓకే. చూడమ్మా చూడండి. రైట్, అటు నువ్వు పోయి. రైట్ పోసుకుంటా. రైట్, జ్వరం వస్తుంది అనవసరంగా. ఓ అమ్మా మేము పోవడానికి కూడా రెడీ ఉంటాం, గట్లేముండే మనం. అమ్మ ఒకటే పోయి మంచిగా కరెక్ట్ వచ్చింది ఆల్రెడీ. ఓకే చూడరే, తీస్తున్నాను చూడు, ఇటు చూడు బాబాయ్, చూసుకుంటున్నా. ఒకటి చాలు బాబాయ్, అంటే ఆమెకి ఇయ్యన్నా. ఇటు చూడు. రైట్ చాలు. రేపు ప్రోగ్రామ్ చేయరాదు మళ్ళా. లెన్స్ మీద పడితే లెన్స్ పోతుంది. అదే బాధ. రెడీ, ఓకే. కళ్ళు తెరవండి నా పోయేటప్పుడు చూసుకుంటాం. రైట్, చలో నువ్వు పోయి అమ్మా, నువ్వు పోయి పొయ్యి, నువ్వు పోయి. రైట్ చూడాలి. ఇటు మంచిగా వేసుకో కూర ఓపెన్ చేయి. పోయి ఇటు చూసి అవసరం లేదు, పోసి ఒక్కసారి ఇట్లా చూసి చెప్పరా. అవి ఫార్మాలిటీస్ అవుతున్నాయి. ఉన్నా వేడున్నావురా. చూడాలి, నాకు పోజాంది కాదు, వాడ కరెక్ట్ పొజిషన్ మంచి. ఓకే
ఆమె పోయిమని ఆమె రైట్ రైట్ పోయు రైట్ ఇటు పోయురమ్మా ఆమెకి ఇయ్యు ఇగో పోస్టర్లు తయారు చేయండి అందరూ పిలిపిలో ఉంది పోసేయన్నా పొయ్యి పొయ్యు రైట్ ఆమెకి ఇచ్చే ఆమెకి ఇయ్యన్నా రైట్ తాత తాత రైట్ చెల్లెకు అస్టెట్ అని చూడండి పత్రిక మీద దేని మీద రాయి ఇలా అతని దగ్గర ఉంటాయి కదా అరే కాపీ లేవారా ఇట్లా మీరు పెట్టదా ఇది లైవ్ ఇది రికార్డ్ అయితేనే ఉంటుంది అరే లేవు ఓకే చూడు నువ్వు కొట్టుకో రైట్ రైట్ ఓకే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు. మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు. మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు. విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు. విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 ధీం ధీం తనన ధిరనరనా ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరనా ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన
ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా
ఇరువురొక్కటైన చక్కని తరుణాన మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా మంచి ముత్యము కన్నా విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము జీవితాంతము తోడురా కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం
కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా